హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. ఈరోజు అయితే ద్వాదశి కదా, అక్కడ మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు తులసి పూజ చేస్తున్నారు, పిలిచారు, వెళ్తున్నాము. వెళ్దాం రండి. మళ్ళీ లోపల కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము, లోపలికి వెళ్దాము రండి. అన్నయ్య వీడి తులసి పూజకి అక్కడ రెడీ చేస్తున్నారు ఆంటీ వాళ్ళు. చూడండి ఎంత బాగున్నాయో. అంకుల్ వాళ్ళు తులసి పూజకి ఇక్కడ రెడీ చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్, పూజ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. బాయ్. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అవుతుంది. పూజ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిరేనస్య యపరస్య మహేశ్వరః శ్రీమన్మహాగణాధిపతిః గుప్తనామధేయస్య తస్య ధర్మపత్నీన సౌభాగ్యవతి ఆయుష్మతి పద్మనామ్యా ధర్మపత్నీనమే తస్య యజమానస్య కుమారస్య నీలపురాసై
ముడుపాయనే ఆదిదేవ సకలాగమ పూజిత ఆదిదేవన రూప వేదోధర శ్రీ వెంకటనాయక వేదోధర శ్రీ వెంకటనాయక వేదోధర శ్రీ వెంకటనాయక నమో 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 నాగప్రియతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు. భౌతికంగా ఏంటి అంటే రోజు తిరిగి కూడా వ్యాసం వచ్చి ఇంజన్ కొద్దిగా రెస్ట్ కావాలి కదా, డిఫరెంట్ ఫ్రూట్స్ తిని ఇంజన్కు కొద్దిగా రెస్ట్ ఇచ్చినటువంటి వాళ్ళం ఉంటారు. అంటే భౌతికపరమైన లాభాన్ని పొందుతారు. ప్రతి దానికి భౌతిక ఆధ్యాత్మిక సామాజిక ప్రయోజనాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం పోకడలను పోతామో భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే బ్యాలెన్స్ చూసుకో అంటాడు. బ్యాలెన్స్ చూసుకోకుండా చెక్ రాస్తే ఏమవుతుంది? మరి భగవంతుని యొక్క సేవ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఎమర్జెన్సీలో. నాకు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నప్పుడు భగవంతుడు దిగి వస్తాడు. అన్యదా శరణం అంతదనక భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అంటే దేవుడు కనిపించాలి. తుకారాం ఎప్పుడు కనిపించాడు? అన్ని కష్టాలన్నీ పొంది 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 ఉన్నావా అసలున్నావా? బ్రహ్మమొక్కటే మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకము నీలగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకము నీలగలడు, కోరితే శోకము బాపగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు, పాదులను తుంగలో తొక్కగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, శివుడు గలడు, నీ శివుడు
గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు భద్రంటిని మూయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు బొట్టును పెట్టి మణివాసితమును నుదుటను కట్టి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణివాసితమును నుదుటను కట్టి పారామిని పాదాలకు పెట్టి ద్వాదశి అందరికీ మీ అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కార్తీక మాసంలో తల్లిచాటు బిడ్డలప్పుడు అప్పటి నుంచి కార్తీక మాసం గురించి బాగా తెలుసు. మా అమ్మ మబ్బుల్ని వేస్తుంది, స్నానం చేస్తుంది, తులసి దగ్గర దీపం పెడుతుంది. అప్పటి నుంచి మీరు మీ అమ్మమ్మ జ్ఞాపకం ఉంటే కూడా అమ్మమ్మ అప్పటి నుంచి కార్తీక మాసం గురించి తెలుసు. అవునా? తెలుసా? కార్తీక మాసం ఎందుకు దీపం పెట్టాలి? వేరే మాసాలు కావా? వేరే మాసం కాదా? చైత్రం వైశాఖం అందరూ ఆ దేవుళ్ళు లేరా? కార్తీక మాసంలోనే దీపం పెట్టాలి, పత్తి వేసి మబ్బులు లేవాలి. మబ్బులు అంటే అర్థమైంది కదా, సూర్యుడు రాకముందే లేవాలి. ఈ కార్తీక మాసంలోనే తులసి వివాహం ఎందుకు చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు కదా, గృహప్రవేశం చేసినప్పుడు చేయొచ్చు కదా తులసి వివాహం. అప్పుడు వేరే విగ్రహాలు పెట్టి చేస్తాం. ఇప్పుడు తులసి దామోదరునికి ఎందుకు చేస్తుంటాం? తెలుసా ఎవరికి? కార్తీక మాసం మబ్బున రెండేళ్ళుంటే సీతాంబరరావు కథ. మరి భగవంతుడికి కూడా కావాల్సింది ఏందయ్యా అంటే బ్యాలెన్స్. మీకు భగవంతుడిని మనం అందరం ఏం చేశామంటే లంచగొండి తయారు చేశాం. దేవుడు ఇచ్చిన కొబ్బరికాయలే, దేవుడు ఇచ్చిన పాలే, దేవుడు ఇచ్చినటువంటి చక్కెరనే, పంచాదారగా ఏదన్నా తీసుకోండి, భగవంతుడు ఇచ్చింది. భగవంతుడికి ఇచ్చి నేను ఇచ్చా పట్టుకొట్టు అంటే ఏం లేదు. దేవుడికి ఏం కావాలి? మనస్సు కావాలి, హృదయం కావాలి. హృదయం సింక్ చేయండి. హృదయం సింక్ చేసి పత్రం పుష్పం ఫలంతో భగవంతుడికి సమర్పణ అయ్యింది. ఇవన్నీ ఏం చేసినా భగవంతుడు అవన్నీ నేనిచ్చా, దానికి కొద్ది కలర్ పూయవయ్యా అంటాడు. ఏ కలర్ అయ్యా అంటే భక్తి అనే కలర్ పూయి నేను తీసుకుంటాను. మరి ఈ కార్తీక మాసంలో మనం అత్యుత్తమమైనటువంటి శివకేశవుల మాసం, దీన్ని ఏమంటాం? శివకేశవుల మాసం. మరి ఈ కార్తీక మాసం చాతుర్మాసాలలో కూడా వస్తుంది. చాతుర్మాస దీక్షలో కూడా ఈ కార్తీక మాసం వస్తుంది కనుక ఈ కార్తీక మాసంలో ఎవరైతే సాధకుడు చక్కగా సాధన చేస్తాడో మంచి జ్ఞానాన్ని, మానవ జన్మ ఎందుకు వచ్చింది దాన్ని సార్థకం చేసుకోవాలనే
ఆలోచన జ్ఞానాన్ని పొందుతాడు. జై శ్రీమన్నారాయణ. మంచి మా పార్సీ రాజన్న కామారెడ్డి నిజామాబాద్లో ఉంటారు. మంచి భక్తి పాటలను మనకు వినిపిస్తారు. మన ఇవాళ మన అదృష్టం ఇంకొకటి ఏంటంటే ఆ పక్క కూర్చున్న విజయ్ అనే ఆయన పేరు, నేను పెట్టిన పేరు ఏంటంటే విజయ్ ఘనాపాటి. ఘనాపాటి అంటే మంచి వేదం. ఆయనే బ్రాహ్మణే వేదం నేర్చుకోవాలనే లిమిట్ ఏం లేదు, కొటేషన్ ఏం లేదు. నేను కూడా నేర్చుకొని చూపిస్తా అనేటువంటి దాంతో సమస్తమైనటువంటి వేదాన్ని నేర్చుకున్నాడు. నేర్చుకోవడమే కాదు, నిత్యం శివాభిషేకం చేసి నిత్యం అగ్ని ఉపాసన చేస్తాడు. ఆయన పేరు విజయ్. బద్రీలో గంగా పుష్కరాలప్పుడు పోతే రాత్రి 11-1 గంటకు పోయి ఆ గంగా నాదానికి తన నాదాన్ని సమన్వయం చేస్తూ పాటలు పాడాడు. మరి చేసినటువంటి కృషి ఎటు పోదు. భగవంతుడికి చేస్తే యమాయి మా అన్నస్వామి యమాయి ఫలితం ఇంకా రావాలి కదా అని మనం లౌకికంగా అడుగుతూ ఉంటాం. ఫలితం ఎక్కడికి పోదు. పూజ మంచిగా చేస్తే ఫలితం 101% దాన్ని మనం పొందవచ్చు. ఆ ఫలితం ఇదే దీనివల్లనే వచ్చింది అని మనకు తెలియకుండానే పాలల్లో పెరుగు వచ్చినట్టు, పెరుగులో నెయ్యి వచ్చినట్టు, పెరుగులో వెన్న వచ్చినట్టు అదంతట అదే వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు విజయ్ ఒక 50 భాగవత సప్తాహాలకు తోడైనాడు. హరిద్వార్లో జనరల్గా పాటలు తీసుకుపోయి చెప్తే భాగవత సప్తాహానికి ఆయన సంగీతాన్ని జోడించి అందరినీ మెప్పించేటువంటి, అందరినీ మెప్పించి ఆయన ఉన్నత శిఖరాలకు పోయినాడని మనం భావిస్తున్నాం. ఆయన అంటున్నాడు, నేను కిందనే ఇంకా ఉన్నా అని చెప్తున్నాడు. అది గొప్ప వాళ్ళ యొక్క దయచేసి ఆస్వాదించండి. చాలా మీద ఉంది. దామోదరుడిగా భావించి కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కృష్ణుని తల్లి ఎవరు తెలుసా? దేవుడు. ఇది ద్వాపరయుగంలో దేవుడు. మరి త్రేతాయుగంలో ఆమె ఎవరు తెలుసా? కైకి. ఎవరు? కైకేయి దేవకిగా ద్వాపరయుగంలోకి వచ్చింది. ఇది మనకు పురాణాలు చెప్తున్నాయి, శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం. నేనేదో ఊహించి నేను చెప్పింది కాదు. అదేవిధంగా యశోదమ్మ ఎవరు? యశోదమ్మ కృష్ణుని పెంచినటువంటి తల్లి. ద్వాపరయుగంలో. త్రేతాయుగంలో కౌసల్య రాముని కన్న తల్లి. అంటే మనకు ఏమర్థమవుతున్నది? కాలాంతరంగా మనం చేసిన పుణ్యం కానీ పాపం కానీ రిపీట్ అవుతుంది. కర్మఫలం మనం పొందుతాం. 14 సంవత్సరాలు కైకేయి ఎవరిని పంపించింది? ఎక్కడికి? అరణ్యవాసంలో. త్రేతాయుగంలో ఎక్కడికి? అరణ్యానికి పంపించింది, దండకారణ్యానికి. అదే కైకేయి ఇక్కడ మధురలో ఉన్నటువంటి బందీఖానంలో కృష్ణ జననం జరిగితే 14 సంవత్సరాలు ద్వారకకు పోయి అక్కడ నందకులంలో
యశోదమ్మ దగ్గర 14 ఏళ్ళు బ్యాలెన్స్ ఉండే కదా. యశోదమ్మ కౌసల్య ఆ బ్యాలెన్స్ తీర్చుకున్నది. ఇక్కడ కైకేయికి గురవైంది. అంటే ఇది కర్మ ఫలాలను మనం కాలం ఏం చేస్తుంది అంటే అనుభవిస్తాం. అయితే ఇక్కడ కృష్ణుని యొక్క కళ్యాణం జరుగుతున్నది. కృష్ణుడు అని రాముడు అని రెండు, వీటిని పూర్ణావతారాలు అంటారు. అవతారత్రయంలో ఇవి దశావతారాల్లో ఇంపార్టెంట్ అయినటువంటి అవతారాలు. రాముడు అంటే ఏంది, కృష్ణుడు అంటే ఏంది? శ్రీమన్నారాయణుడే కదా. ఏమన్నా మీకు అర్థమైందా? రాముని పూజ చేసేటప్పుడు ఎలా ఉండాలి, కృష్ణుని పూజ చేసేటప్పుడు ఎలా ఉండాలి. కృష్ణుని పూజ చేసేటప్పుడు గంటకోసారి పాలు తాగాలి, వెన్న తినాలి, అట్లానా? కృష్ణుడు జగద్గురు, రాముడు మానవ ఆదర్శ ధర్మమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అన్ని ధర్మాలను పాటించి చూపించి ఇక్కడ నడుచుకోండి, యావత్ ప్రపంచం అంతా సౌఖ్యంగా ఉంటుంది అని చెప్పాడు. అదేవిధంగా కృష్ణుడు ఏం చేశాడయ్యా అంటే అన్ని ఉపదేశాలు చేసి ఈ విధంగా నడుచుకోండి అని చెప్పి జగద్గురువు అయినాడు. ధర్మమూర్తి రాముడైతే జగద్గురువు ఎవరైనాడు? వందే కృష్ణం జగద్గురు. మరి సత్యమైనటువంటి విషయాలన్నీ మనం పక్కకు పెట్టాం. సత్యమైన విషయాలను పక్కకు పెట్టి ఏదో ఎక్కడిదో తీసుకొచ్చి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. మీరు లలితా సహస్రనామాలు చాలా చక్కగా చేస్తారు. వైశ్య సంఘం అయితే సూపర్. ఇక అంటే లలితా సహస్రనామాలకు పెట్టింది పేరు. అవునా? చేస్తారో లేదా? ఎవరు మాట్లాడుతున్నారు? చేస్తున్నారు కానీ చేయనట్ట చేస్తారు. లలితాదేవి ఎందుకోసం ఉద్భవించింది చెప్పగలుగుతారా? పాపం 4 సార్లు నేను ఇక్కడ బిజీ ఉన్నా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాను. రూట్ మ్యాప్ లేకుండా వస్తే ఎక్కడనే ఉంటుంది. పూజ కూడా లక్ష్యం తెలియకుండా పూజ చేస్తే ఎక్కడికి చేరుతాము? కరెక్ట్ చేయలేం కదా. లలితాదేవి అమ్మవారు ఎందుకు ఉద్భవించిందో తెలియకుండా లలితా సహస్రనామాలు నేను మంచిగా పారాయణం చేస్తా. నేను 100 సార్లు పారాయణం చేశా, 200 సార్లు పారాయణం చేశా. స్టేటస్కు రాసుకోవడానికి, పక్కాలకు చెప్పుకోవడానికి. ప్రతి నామాన్ని ఆ అమ్మ రూపాన్ని దర్శించాలి. ప్రతి నామం పలికినప్పుడు అమ్మ రూపాన్ని దర్శించేటువంటి విధానం నేర్చుకున్నారనుకోండి, మీరు ఎల్కేజీ, యూకేజీ, 10th క్లాస్, డిగ్రీ దాటిపోతారు. అప్పుడు మీరు పూజలు చేసే అవసరం లేదు. ఎదురుగా కుర్చీ పెట్టుకొని ఏ ఒక్క మీ మన్మరాలను పెట్టుకొని లలితా సహస్రనామాలు చేసినా ఆ మన్మరాల్లో లలిత కనిపిస్తుంది. ఇది మనం ఏ రూపాన్ని, ఏ సహస్రనామం చేసినా, ఏ దేవుని ప్రార్థన చేసినా ఆ దేవుణ్ణి రూపం పదే పదే కనిపిస్తేనే మనం ఎక్కడికి వెళ్తాం? సహస్రారానికి వెళ్తాం. సహస్రారం అంటే ఏముంటుంది? సహస్రారంలో ఏముంటుంది? విజయ్ సార్, సహస్రారంలో ఏముంటుంది? మూలాధార చక్రం నుంచి అందరు దేవుడు కొండ మీద ఉంటాడు అని అంటారు కదా. మనకు కూడా కొండ మీదనే ఉంటాడు దేవుడు. సహస్రారం ఎక్కడ ఉంటుంది? కొండ మీద ఉంటుంది. దీన్ని ఏంటంటామో లేదా? మూలాధారం నుంచి సహస్రారానికి పోతే అక్కడ సహస్రారంలో ధారలు వస్తూ ఉంటాయి. ఏ ధారలు? అమృత ధారలు, సుధాధారలు. ఆ అమృత ధారలు కనిపించేటువంటి పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే చయనం ఇక సంసారే బహుదుఃఖాలే. ఈ ఏదైతే వాక్యం ఉందో శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి జనన మరణ చక్రం నుంచి బయటపడతారు. ఆ బయటపడి మోక్షం కోసమే మానవ జన్మ, ఉత్తమోత్తమైన మానవ జన్మ వచ్చింది. శైశవ అందరినీ సన్యాసం తీసుకోమంటలేదు. సన్యాసం తీసుకోకండి,
శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాం తే తనుత్యజాం. 20 విద్య 30 లక్ష్యం. దేనికి మన 50 దాటిన తర్వాత దేనికి భయపడకుండా ఉండడమే జీవన లక్ష్యం. మరి ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని మనం అమలు పరుచుకుంటే ఈ మానవ జన్మకు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయి? ట్రైనింగ్. ఇవన్నీ ట్రైనింగే. 10th 11th 12th ఇవన్నీ దాటి 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 కళ్యాణం కనిపించాలి. మనకు కళ్ళు మూసుకుంటే దంపతులు చేస్తున్నటువంటి కళ్యాణం మనకు కనిపించాలి. మరి ఆ భగవంతుడిని మనం ఎంత కొలవగలుగుతాము? భగవంతుడు వచ్చి నిలబడితే అర్జునుడు అటువంటి వాడే ఏమన్నాడు? చాలించు అన్నాడు. పశ్యామి దేవంస్తవ దేహదేహే సర్వంస్తభూత విశేష సంగా బ్రహ్మాణమీశం కమలాసనస్థాం ఋషింశ్చ సర్వాన్ ఉరగౌశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్త్వవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. విశ్వరూపాన్ని అర్జునుడు వాడే పరమాత్ముడు వస్తే సాధించు తండ్రి, నేను చూడలేకపోతున్నాను, నా శక్తి సరిపోదు అని చెప్పాడు. పరమాత్ముడిని మనం ఎంతవరకు కొలుస్తాం? కొండంత దేవునికి కొండంత పత్ర పెట్టలేము. మానవ మాత్రం మనకు కావాల్సింది ఏందయ్యా? పత్రం పుష్పం ఫలం యోగమయ్యే మధ్య భక్తితోటి ఏదైతే సమర్పణ చేస్తావో, మనస్సుతోటి నిర్మలమైన మనస్సుతోటి సమర్పణ చేస్తావో అది ఆనందమైనటువంటి సంకేతాన్ని ఇస్తుంది. ఆనందం. ఇప్పుడు అమ్మ అక్కడికి పోయి కృష్ణుని నామస్మరణతోటి ఆ 2 అడుగులు వేస్తే కృష్ణుడు ఆనందపడ్డాడు, ఆమె ఆనందపడ్డాడు. ఆనందమే ఆనందో బ్రహ్మ. ఆనందే ఆనందో బ్రహ్మే దివ్యజాన ఆనందాత్మేవ ఇమాని భూత. ఆనందమే లక్ష్మి, ఆనందమే ఐశ్వర్యం, ఆనందమే సకల ప్రాణులకు పూజ. ఆనందం లేకుండా ఏం చేసినా. మరి కళ్యాణంలో ఇప్పుడు మంగళాష్టకాలు, సప్తవిధ మంగళాలు ఉంటాయి. పెళ్లిలో ఏం చేస్తారు? సప్తవిధ మంగళ వాయిద్యం నుంచి, ఏది మంగళ హారతుల నుంచి, మంగళాష్టకాల నుంచి సప్తవిధ శుభా శకునాలకు సంబంధించినటువంటి సప్తవిధ మంగళపూర్వకాలు ఉంటాయి. ఇందులో మంగళాష్టకం. మంగళాష్టకం అంటే అన్ని 8 రకాల మంగళాలు జరగాలి అని వధూవరుల పైన అక్షతారోపణ చేస్తూ ఉంటారు. ఇక్కడ పరమాత్ముడి కళ్యాణం కనుక ఆ పాదాలలో వేయండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియగుం స్మరామి సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ చంద్ర సావధాన కృష్ణ దామోదర తులసి సావధాన. విఘ్నేశ్వరో నామ విధూరకారి నిర్విఘ్నకార్యేషు శుభం ససిద్ధిం. విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యానం సావధాన. వామే భూమి సుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుతః శత్రుఘ్నో భరతస్య పార్శ్వదలయోర్ వాయా
सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेन्द्रतनया कर्मण्वती वेदिका क्षिप्रा वेत्रवती महासुरनदी ख्याता दया गण्डकी पूर्णा पूर्णजलै समुद्रसहिता कुर्यात् सदा मङ्गलं शुभमङ्गलसावधानम्। భగవంతుడు శ్రీమన్నారాయణుడు 10 అవతారాలు ధరిస్తాడు అని చెప్పి శిష్ట రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం మనకు భాగవతం పురాణం, మహాపురాణం చెప్తున్నది. మరి 9 అవతారాలే అయినాయి. ఇంకొక అవతారం ఇంకా మనం ఇక్కడ నుండి కళ్యాణం చేస్తున్నాం, దేవుని నామస్మరణ చేస్తున్నాం. మంచి పైటంగిలు వేసినా కానీ భగవంతుని దగ్గర కూర్చుండేటువంటి సమయాన్ని మనం కేటాయిస్తున్నాం. భగవన్ నామస్మరణతోటే ఇంకా భోజనం చేస్తున్నాం. కలియుగంలో ఇది ప్రథమ పాదమే. 2వ పాదం, 3వ పాదం, 4వ పాదంకి వస్తే మనిషి తినేటువంటి సమయం ఆసన్నం అవుతుంది. ఆ సమయంలో కలిగే అవతారం. మరి ఇది ఏంది? నవమే బౌద్ధావతారే. బౌద్ధుని యొక్క అవతారంగా 9వ అవతారం శ్రీమన్నారాయణుడు ప్రకటించుకున్నాడు. ఈ 9 అవతారాల యొక్క స్వరూపాన్ని మీరు ఎప్పుడన్నా స్థిరంగా కాఫీ తాగుకుంటూ, కుర్చీలో టీ తాగుకుంటూ, సుబ్బారావు పంతులు ఈ గుంటలో విచారం చేయమన్నాడు కదా, ఒక్కసారి కూర్చుండి విచారం చేయండి. మురారిపల్లిలో విచారం చేయమన్నాడు కదా, దశావతారాల గురించి ఎప్పుడన్నా కుర్చీలో కూర్చుండి విచారం చేయండి. మొదటిది మత్స్యావతారం, 2వది కూర్మావతారం, 3వది వరాహావతారం. అందరూ వరాహావతారం ఎక్కడో లేదు, సింహాచలం వరాహావతారమే. ఇప్పుడు అందరూ భూవరాహ పూజ చేయండి అని ఇప్పుడు కాదు, అది ఏది కృతయుగండి. మరి వరాహావతారం, నారసింహావతారం, ఇలా పరశురామ అవతారం, ఈ అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ అవతారాల యొక్క క్రమాన్ని ఒక్కసారి శ్రీమన్నారాయణ మత్స్యావతారమే ఎందుకు ఎత్తాడు, శ్రీమన్నారాయణ నెక్స్ట్ కూర్మావతారమే ఎందుకు ఎత్తాడు, ఫస్ట్ నారసింహావతారం ఎందుకు ఎత్తలే? ఇప్పుడన్నా కూర్చుండి స్థిరంగా ఆలోచించండి. మీకు ఏదైనా సమాధానం దొరికితే మళ్ళీ ఎప్పుడన్నా ఏదైనా అకేషన్ ఇట్లా నేను పిలిస్తే మీ దగ్గర ప్రశ్న జవాబు నేను తీసుకుంటాను. ఇప్పుడు ఆ శ్రీమన్నారాయణుని యొక్క 10 అవతారాలు వచ్చి ఈ శ్రీమన్నారాయణుని ఆశీర్వదించేటువంటి మంత్రాన్ని అవుతున్నాం. జలదీ పృష్ఠే జగన్మండలం సంస్నాయాం ధరణీనకే దితిసుతా తీషప్పదే రోదసీ క్రోధే ఛత్రగణాశ్చరే దశముఖా ప్రాణౌ ప్రణంబాసురో ధ్యానే విశ్వమసామధార్మికకులం కుర్యా సదా మంగళం ముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. రామో రాజమణే సదా విజయతే రామం రమేశం భజే రామేణ విహతా నిశాచరతమో రామాయ తస్మై నమః.
रामस्य दासोऽस्म्यहम् रामे चित्तलयः सदा भवतु मे कुर्यात् सदा मङ्गलं शुभमङ्गल गरेक्षुकार्मुकरुजा चक्राब्जपाशोत्पला वीर्यग्रस्तविशानरत्नकलजा प्रोध्यङ्कराम्बूरुगा ययो वल्लभया सपद्मकलया कृष्णोद्वरा भूषया विश्वोत्पत्ति विपत्ति संस्थितकरो विघ्नेश इष्टार्थदा कुर्यात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान तुलसीदामोदर देवता सावधान ఆద్రాక్షదా రోపణం కన్యాదాన పురస్సరము సురగు విప్రాశిషానుగ్రహం పాక్వో కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతా రాఘవయోర్ వివాహ సమయే దియాదిదమో మంగళం సుముహూర్తే సావధాన మనకే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. అందరూ ఈ పరదా ఏంది అని అడుగుతున్నాం. ఈ పరదా ఏంది? ఒక్క నిమిషం. ఈ పరదా ఏంది? పరదా పట్టుడు ఏంది? ఈ చూపులప్పుడు పెళ్లి చూపుతూ పిల్ల పిల్లని చూస్తున్నాం. అవునా కదా? కన్యావరైతే రూపం మాతా విత్తం పితా సుతం బాంధవా కులమిచ్చంది ఇష్టాన్న వితరేణ. మరి అందరూ కూడా కన్యావరైతే రూపం పెళ్లి చూపులో ఎదురుగా గుర్తున పెడితే ఏం చేస్తుంది? పిల్ల ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? చూడా అనుకుంటే మెల్లగా ఇట్లా దృష్టి వేస్తుంది. పిల్లాడికి ఇట్లా పట్టతల లేదు కదా, తక్కువ వేస్తాడా, ఎట్లా ఉన్నాడు, హైట్ ఉన్నాడా అని తల్లి 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 ఏం చూస్తుంది? తల్లి ఇవన్నీ ఏం చూడాలి? మంచి పాత చింతపండు ఉన్నదా, మంచి అత్త మంచి కంకణాలు కట్టుకున్నదా, వడ్డానం ఉందా, 3 హారాలు ఉన్నాయా, 5 హారాలు ఉన్నాయా అనేది తల్లి చూస్తుంది. తండ్రి ఏం చూస్తాడు? తల్లి ఇది కూడా చూడదు. పితా శృతం చదువుకున్నాడు, మంచిగా చదువుకున్నాడా, ఆ చదివే వల్ల ఇప్పుడు సమాజంలో ఉపయోగపడుతుందా? అంటే ఎంబీబీఎస్ చేస్తే ప్రయోజనం ఏంది? ఇది చేయగలుగుతాడా? కెపాసిటీ ఉన్నదా? ఎంబీబీఎస్ అవుతాడా? ప్రాక్టీస్ చేయగలుగుతాడా? మంచి హ్యాండ్ ఉందా? హాస్పిటల్ పెట్టి యోగా ఉన్నదా? ఇవన్నీ ఎవరు చూస్తాడు? తండ్రి చూస్తాడు. పితా శృతం. వచ్చినటువంటి వాళ్ళందరూ ఏం చూస్తారు? ఇవన్నీ గుసగుసలన్నీ నడుచుకుంటుంది. పితా బాంధవ కులమిచ్చండి. పెళ్లికి వచ్చిన ఇంకా అందరు బంధువులు కాకుండా అందరూ వస్తారు కదా, అందరూ ఏం చూస్తారు? ఏం పెట్టారు? సూపర్ భోజనాలు, 5 రకాల స్వీట్లు నోట్లో వేసుకుంటే మధురమే.
అనేది పిల్ల ఎలా ఉంటుంది, పిల్లాడు ఎలా ఉంటుంది, దూరం నుంచి ఇట్లా అక్షతలు విసురుతారు, వెళ్ళిపోతారు. కన్యా వరయదే రూపం మాతా విత్తం పితాశ్రుతం బాంధవా కులమిచ్చంతి నిష్టాన్నమితరే జన. మరి ఈ తులసి బృందావన దామోదరుని యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. మనకు కన్యా వరయదే రూపం ఉంది, మాతా విత్తం ఉన్నది, పితాశ్రుతం ఉన్నది. బాంధవులందరం కృష్ణుడు పరమాత్ముడైనా పరబ్రహ్మనైనా మంచి భోజన సదుపాయం కూడా కల్పించారు. మరి ఈ అన్నీ కూడా ఆ కళ్యాణ మహోత్సవంలో మన ప్రతి పదార్థం మధురమై మనం ప్రాణాన్ని మంచి దృఢత్వం చేస్తుందని అనుకుందాం. ఇప్పుడు సుముహూర్తం పెళ్లి చూపులు అయిపోయినాక ఈ సుముహూర్తం ఏంటి అంటే ఇల్లంతా కట్టిస్తాం, ఇంటికి నీళ్లు పడతాం, ఇంటికి ఇటుక చూస్తాం, చూశాక మళ్ళీ మంచి ముహూర్తం చూసి కడప కడిగి ఇంట్లో కొత్తమా లేదా. అలానే ఇది కూడా సుముహూర్తం అనేది 3 నిమిషాలు ఉంటుంది. ఆ 3 నిమిషాల్లో జీలకర్ర బెల్లం, జీలకర్ర మన హిందూ సాంప్రదాయం ఎంత బాగుంది అంటే జీలకర్ర బెల్లం అంటే దీని వేరే భాషలో చెప్పన్నా, ఆయుర్వేదిక భాషలో చెప్పన్నా వశీకరణ మందుకు. ఇది మాడ మీదనే ఎందుకు పెడతారు అంటే శరీరంలో నిండిపోవాలి, వశీకరణ నరంలో నిండిపోవాలి. ఇది క్యాచింగ్ పవర్ ఉంటుంది. అందుకే తల వంచి కింద మరి పాదాలలో ఏముంటుందంటే డిస్పాచ్ పవర్ ఉంటుంది. ఈ వశీకరణ మందు ఏదైతే ఉన్నదో ఒకరికి ఒకరు పెట్టుకుంటే కొట్లాడుకున్న తెల్లారి నుంచి రాత్రి దాకా కొట్లాడుకున్న ఇద్దరు. ఇది ఈ మందులో ఉన్న ఈ ముహూర్తంలో ఉన్నటువంటి గొప్ప విషయం. మన సనాతన హిందూ ధర్మంలో దీన్ని సాంప్రదాయాన్ని పాటించేటువంటి వాళ్ళు మనం 90% అని అనుకోవచ్చు. మంచిగా అన్యోన్యంగా కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు ఉంటుంది. అది ఎందుకంటే ఇప్పుడు చెప్పి కదా 3 గుణాలు ఉంటాయి, తమో గుణం, రజోగుణం, సత్వగుణం. పూర్వజన్మానికి సంబంధించిన లెక్కలతోటే రుణానుబంధ రూపేణ పశుపక్షి సుధారయ. మరి ఈ దంపతులకు యొక్క కళ్యాణం చూస్తే మనకేం ప్రయోజనం అయ్యా? మనకు సౌభాగ్యం, ఆరోగ్యం, ఈశ్వర్యం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. దేవుని కళ్యాణం మనం ఎక్కడో తిరుపతిలో 5,000 టికెట్, ఇప్పుడు ఎంత 1,500 టికెట్ పెట్టి ఎక్కడో కూర్చుని చూస్తాం. 10,000 అయితే ఎక్కడో కూర్చొని అందరు చప్పట్లు కొట్టి మనం చూస్తాం. ఇక్కడ దగ్గర అన్నీ మంచి ఆ పరమాత్ముడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, ఆ అమ్మవారు వచ్చి కూర్చున్నది. ఇప్పుడు సుముహూర్తం అవుతున్నది. స్వష్టాష్టాదీర్ఘస్త్రాణం ద్విజ గురుదైవత్యానాం సమస్త దిగదాళర మహామండూక యజ్ఞమరహరాం లగ్నహోర త్రికోణ నవాంశ ద్వాంశాంశ త్రింశాంశ త్రింశాంశగానాం అస్య మహాత్మస్య సుదితిమో సువారమో సునక్షత్రమో సుయోగమో సుచంద్రతారాబలం అనుకూలాః ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఈ పరదా పేరు ఇంద్రుని భార్య. ఇంద్రుని భార్య పేరు ఏంటి? ఇంద్రాణి. ఇంద్రునికి ఎన్ని కళ్ళు ఉంటాయి? 1000 కళ్ళు ఉంటాయి. ఇంద్రుని భార్యకు ఇంద్రాణి ఎందుకు? దంపతులకు ఇది పడితేనే సౌభాగ్యం, ఆకర్షణ వస్తుంది అని ఈ పరదాను మధ్యన ఉంచి సుముహూర్తానికి ఓపెన్ చేస్తారు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం రాష్ట్రం
अभागमग्नेतं कुरु मामग्ने भागिनं कुरु महाकाली महालक्ष्मी महासरस्वती आवाहयामि धूपग्रामयामि प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपं दर्शयामि धूपदीपं दर्शयामि आचमनीयं समर्पयामि फल निवेदनं समर्पयामि यापनिका अबला पुष्पायाश्च पुष्पिनी बृहस्पति प्रसृतास्तान मुञ्जन्रघु असह नैवेद्य निवेदन प्राणाय स्वाहा प्राणाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा नमस्करोमि ओम అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి ओम धनमग्निर्धनं भवैर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते वैनते सोमं बिभतु रुद्रः सोमिन्दरस्य सोमिनो मह्यं ददातु सोमिनी क्रोधो न समात्सर्यं न लोभो न स्वामते भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपे सदा ఎప్పుడు కూడా లోపలనే ఉండాలి. ఒక్క దేవుని కళ్యాణం అప్పుడు ఈ పుస్తెలు చూపించినప్పుడు ఆ పుస్తెలను మీరు సమన్వయం చేయాలి. చేసినట్టయితే సకల సౌభాగ్యాలు జరుగుతాయి. ఎందుకు అంటే మొగడికి దిష్టి తగలకుండా ఈ నల్ల పుస్తలను పెడతాయి. మొగడికి దిష్టి తగలద్దు అంటే ఏముంటాయి పుస్తెలలో ఆడవాళ్ళకి దిష్టి, మొగడికి దిష్టి తగలకుంటే ఆడవాళ్ళకి దిష్టి తగలన్నట్టు. అర్ధనారీశ్వర తత్వం తెలుసు కదా. ఇప్పుడు నాలో గల శివతత్వంలో ఏముంది అంటే పరాకాష్ట ఏంది అర్ధనారీశ్వర తత్వం. అర్ధనారీశ్వర తత్వం అంటే సగం శరీరం పరమాత్ముడు శివుడు ఎలాగైతే ఇచ్చాడో ఇది దృష్టి తగలకుంటే ఆయనకు తగలకుంటే అన్ని సామ్రాజ్యమే మీది. ఓం మాంగళ్యం తంతుమానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త మాంగళ్యం తంతుమానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే జీవ శరదాం శతం. ఓం శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఇష్ట సంపదాస్తు అనయోః దంపత్యోః దామోదర తులసీ దామోదర అనుగ్రహేణ దంపత్యోః ఆనుకూల్యత
దేవుని కళ్యాణం చూస్తే దేవునికి ఆనుకూల్యం కాదు, దేవుని కళ్యాణంతో మనకు ఆనుకూల్యం. ఓం శ్రీయోమే కామ సమృద్ధ్యతాం ప్రజామే కామ సమృద్ధ్యతాం పశవో మే కామ సమృద్ధ్యతాం శ్రీయాంజలీనాం పురుషాంజలీనాం జయరాజ్ఞాం భవ ప్రోక్షణీయై. ఓం అవిఘ్నమస్తు ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు స్వస్తి మంగళమాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు అనయో దంపత్యో పశవో మే కామ సమృద్ధ్యతాం శ్రియో మే కామ సమృద్ధ్యతాం పశవో మే కామ సమృద్ధ్యతాం ప్రియాంజలీనాం పురుషాంజలీనాం శ్రీరాప్తిగణ్యాం భవ ప్రోక్షణీయై. ఓం పూర్ణకలశన్నిధాయ శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి మంగళమస్తు కర్మ సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ధర్మో మే కామ సమృద్ధ్యతాం. ఓం శ్రీయాంజలీనాం పురుషాంజలీనాం గిరిరాప్తిగణ్యాం భవ ప్రోక్షణీయై. ఓం పూర్ణకలశన్నిధాయ శాంతిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు స్వస్తి కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు. ఓం పశవో మే కామ సమృద్ధ్యతాం ధర్మో మే కామ సమృద్ధ్యతాం యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాడ్లాడని పెండ్లి కూతురు పేరంటాడ్లనడిని పెండ్లి కూతురు. విభు పేరు గుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పెండ్లి కూతురు నెరు బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వేటి పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. అది నెరవేర్చినిది పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. జగడపు చనగుల రాజరా సగివల మంచపు రాజరా. జగడపు చనగుల రాజరా సగివల మంచపు రాజరా. జగడపు చనగుల రాజరా.
విడిచిన బరువున ముళ్ళకు సరసపు మురిపెమున జల్లున ముప్పడి జారగపతిపై చల్లేరతివలు జాజర జల్లున ముప్పడి జారగపతిపై చల్లేరతివలు జాజర జగడపు చనముల జాజర సంగివల పంచపు జాజర జగడపు చనముల జాజర కుచములు పై పై గడిసి గారము నిరబడి గంధపుడి భారత కుచములు పై పై గడిసి గారము నిరబడి గంధపుడి చేరువ పదిపై చిన్నల పడుకులు సారికు చల్లేరు జర చేరువ పదిపై చిన్నల పడుకులు సారికు చల్లేరు జగడపు చనముల జాజర సరివల మంచపు జాజర జగడపు చనముల జాజర పంకపు కోటము పెరగటి చెమటల పంకపు పూతల పరిమళము పంకపు కోటము పెరగటి చెమటల పంకపు పూతల పరిమళము వేతడ పదిపై వెలుగులు మించేరు సంకుమరంగుల జాజర వేతడ పదిపై వెలుగులు మించేరు సంకుమరంగుల జాజర జగడపు చనముల జాజర సరివల మంచపు జాజర జగడపు చనముల జాజర సరివల మంచపు జాజర జగడపు చనముల జాజర ముల్లలు దుర్ములు ముడిచిన బరువున ముల్లము సరసపు మురిపెమున ముల్లలు దుర్ములు ముడిచిన బరువున ముల్లము సరసపు మురిపెమున జల్లుల ముప్పడి జారగపతిపై చల్లేరతివలు జాజర జల్లుల ముప్పడి జారగపతిపై చల్లేరతివలు జాజర జగడపు చనముల జాజర సరివల మంచపు జాజర జగడపు చనముల జాజర జగడపు చనముల జాజర జగడపు చనముల జాజర సరివల మంచపు జాజర జగడపు చనముల జాజర సరివల మంచపు జాజర జగడపు చనముల జాజర सबसे बड़ा तेरा नाम हो शेरबल तुझे गिरबल ये बना दे मेरा नाम रे नाम रे सबसे बड़ा तेरा नाम हो शेरबल तुझे गिरबल ये बना दे मेरे नाम रे मुझको आरती उतारो संतोषी जगदीश हरे सत्यनारायण नारायण ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే లంచ్ చేస్తున్నాము.